నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ ప్రజల ఆశీర్వాదంతోనే నల్లధనంపై సమరశంఖం పూరించానన్న మోదీ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నట్టు భావోద్వేగం నోట్ల మార్పిడిపై విపక్షాల విమర్శలకు ప్రధాని ధీటైన జవాబు సామాన్యుడి సొమ్ముకు తనదే పూచీకత్తని యూపీ పర్యటనలో హామీ పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు ప్రతిపక్షాలకు పార్లమెంట్లోనే సమాధానం చెబుతామని వెల్లడి కేంద్రానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో సంప్రదింపులు రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం కొత్త నోట్ల కోసం తప్పని ప్రజల ఇక్కట్లు బ్యాంకులు ఏటీఎంల వద్ద కొనసాగుతున్న పడిగాపులు ఏర్పాట్లు విస్తృతం చేస్తున్న కేంద్రం నవ్యాంధ్రకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పతంజలి గ్రూప్ పాకిస్తాన్ కు మరోసారి భారత్ ధీటైన జవాబు సరిహద్దుల్లో 7 పాక్ రేంజర్లను హతమార్చిన బలగాలు దేశ ప్రజలిచ్చిన ఆశీర్వాద బలంతోనే నల్లధనం అవినీతిపై సమరశంఖం పూరించానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని అనంతరం నిర్వహించిన భాజపా పరివర్తన్ యాత్రలో నోట్ల మార్పిడిపై విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు. నెహ్రూ పేరు చెప్పుకుంటూ ఆయన ఆశయాలను పూర్తి చేయలేకపోయారంటూ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు గుప్పించిన మోదీ పరోక్షంగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపైన వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల వేడి రాజుకున్న ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పర్యటించిన ప్రధాని మోదీ వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం భాజపా నిర్వహించిన పరివర్తన యాత్రలో పేదలు, రైతుల సంక్షేమం కోసమే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపిన ప్రధాని ప్రతి అవినీతిపరుడి ఇంటింటికి తిరిగి నల్లధనం వెలికి తీయడానికి ఏళ్లు పడుతుందనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవినీతి, నల్లధనం ప్రక్షాళనకు ఈ చర్య ఉపకరిస్తుందని వివరించారు. अगर उत्तर प्रदेश 2014 के चुनाव में पूर्ण बहुमत वाली सरकार बनाने में मदद न करता, न कोई भ्रष्टाचारियों को चिंता होती, न काले धन वालों को चिंता होती. ये आपके वोट की ताकत है कि गरीब चैन की नींद सो रहा है और अमीर नींद की गोलियां खरीदने के लिए बाजार में चक्कर काट रहा है. నకిలీ నోట్లు ముద్రిస్తున్న తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయని వివరించిన మోదీ ఇంత కీలక నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలను తనకు ప్రజలే ఇచ్చారని వెల్లడించారు. हिंदुस्तान में धन की कोई कमी नहीं है, लेकिन धन कहां पड़ा है वो समस्या है. जहां होना चाहिए वहां नहीं है, जहां नहीं होना चाहिए वहां ढेर लगे हैं. भाइयों बहनों, मैं जानता हूं, क्योंकि जिनके पास एक खजाने भरे पड़े हैं ना, बड़े ताकतवर लोग हैं. वो तो सरकारों को खरीद लेने की ताकतें रखते हैं. क्या मुझे ऐसे लोगों से डरना चाहिए, घबराना चाहिए, ईमानदारी का रास्ता छोड़ देना चाहिए? आपके आशीर्वाद है, इसीलिए इतनी बड़ी लड़ाई मोल ली है मैंने. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలైన బీఎస్పీ, కాంగ్రెస్లపై నేరుగా మోదీ విమర్శనాస్త్రాలను సంధించారు. వివిధ అభివృద్ది పథకాలను ప్రారంభించిన మోదీ అభివృద్ది అనే నెహ్రూ కలను కాంగ్రెస్ విస్మరించినా ఆ కలలను తాను నెరవేర్చి ఆయన పుట్టినరోజున ఘనమైన నివాళి ఇచ్చినట్లు వివరించారు. जो राजनीतिक दल बहुत परेशान है, उनको चिंता सता रही है, अब करे क्या? वो नोटों की मालाएं ऐसी ऐसी मालाएं लगती थी, मुंडी भी दिखती नहीं थी. और मैं कांग्रेस वालों से जरा विशेष पूछना चाहता हूं. वो कहते हैं जनता को तकलीफ हो रही है, लेकिन जनता की चिंता करने वाली कांग्रेस, ये मुझे बताएं, आपने तो 19 महीने इमरजेंसी ला करके इस देश को जेल खाना बना दिया था. और किस काम के लिए? क्या ये सारा काम आपने भ्रष्टाचार को खत्म करने के लिए किया था? क्या आपने गरीबों की भलाई के लिए किया था?
देश को याद है सिर्फ और सिर्फ आपके प्रधानमंत्री इंदिरा गांधी की गद्दी बचाने के लिए 19 महीने आपने देश को जेल खाना बना दिया था। నగదు మార్పిడి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించేందుకు బ్యాంకుల్లో సిబ్బంది అధిక సమయం పనిచేస్తున్నారన్న ప్రధాని పైసా పైసా కూడబెట్టుకున్న వారి సొమ్ముకు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. गृहिणी को भड़काया जाता है, तुमने तो बेटी की शादी के लिए घर में से 2 रुपया 5 रुपया 25 रुपया बचा 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 करके बेटी 20 साल की हुई, तुमने पैसा जमा किया, अब ये मोदी सारे पैसे ले गया। अरे मेरी सरकार उस पर ब्याज भी देगी, आपकी बच्ची की शादी में वो ब्याज भी आपके काम आएगा। और मेरा इनकम टैक्स डिपार्टमेंट ऐसी माताओं बहनों को पूछेगा तक नहीं कि 2.5 लाख रुपया आया कहां से था। मेरे प्यारे भाइयों बहनों, मैं जानता हूं आपको तकलीफ हो रही है, मैं रात रात जग करके आपकी तकलीफ कम हो इसके लिए जितना भी मेरे से हो सकता है मैं कर रहा हूं, करता रहूंगा। నల్లధనం అవినీతిపై పోరుకు తాను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు చప్పట్లతో ఆశీర్వాదం పలకాలని మోదీ కోరగా ఘాజీపూర్ సభకు వచ్చిన ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా 5వ రోజు ప్రజల ఇబ్బందులు కొనసాగుతూ ఉండగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. చాలా ప్రాంతాల్లో ఇవాళ బ్యాంకులకు సెలవు కాగా నగదు కోసం ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరిన వేళ ఈ రాత్రికి లేదంటే రేపటి నుంచి ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లు వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఏటీఎంలలో కొత్త నోట్ల జారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు బ్యాంకుల్లో జమవుతున్న డబ్బుపై నిఘా పెట్టిన ఆదాయ పన్ను శాఖ 2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు ఆ మొత్తం చట్టబద్దమైనదేనని నిరూపించుకోకుంటే 200% జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. 1,500 రూపాయల నోట్లు రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు 5వ రోజు మరింత పెరిగాయి. శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయగా గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడ్డాయి. ఈ పరిస్థితిలో నగదు కోసం ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరారు. బ్యాంకులకు సెలవులైనందున కొంతమందికి మాత్రమే ఏటీఎంలలో నగదు వచ్చింది. ఆ తర్వాత ఏటీఎంలు పనిచేయక ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. బ్యాంకులు పనిచేసిన రాష్ట్రాల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లు కొనసాగాయి. కేంద్రం సూచన మేరకు వృద్ధులకు, వికలాంగులకు బ్యాంకులు ప్రత్యేక వసతులు కల్పించగా వివాహాల సమయంలో డబ్బు కొరత తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావమే చూపిందని వస్త్రాలు, ఆభరణాలు, ఇతర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్రం పరిస్థితిని చక్కదిద్దే చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా ఆర్థిక శాఖ ఇవాళ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టింది. ప్రజల అవసరాలకు అవసరమైన కరెన్సీ కేంద్రం దగ్గర లేదన్న పుకార్లను కొట్టిపారేసిన ఆర్థిక శాఖ పాత నోట్లను సత్వరమే మార్చే చర్యలు మరింత విస్తృతం చేసినట్టు తెలిపింది. గ్రామాల్లో ఉన్న 1,20,000 బ్యాంకుల ప్రతినిధులు తమ వద్ద 50,000 వరకు నగదు నిల్వ ఉంచేందుకు అనుమతించిన ఆర్థిక శాఖ 1,30,000 తపాలా కార్యాలయాలకు కొత్త నోట్లు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఏటీఎంలలో కొత్త నోట్ల జారీకి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియ తుదిదశకు చేరిందని తెలిపారు. ఇప్పటికే 500 రూపాయల కొత్త నోట్లు విడుదల చేసినట్టు గుర్తు చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చిరు వ్యాపారులు వారానికి 50,000 తీసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు చెప్పారు. నవంబర్ 24 వరకు ప్రభుత్వ బిల్లులు, మెట్రో టికెట్లు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకుల్లో పాత నోట్లు తీసుకోవాలని సూచించినట్లు గుర్తు చేశారు. నవంబర్ 18 అర్ధరాత్రి వరకు టోల్ వసూళ్లు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. The recalibration of the ATMs has already started, and it is expected that from today or tomorrow the ATMs will start dispensing higher denomination currency, especially 2,000 rupees, and this will be stepped up. The number of ATMs to expedite this whole process, a task force was decided to be set up. గత 4 రోజుల్లో దేశవ్యాప్తంగా 18 కోట్ల బ్యాంకు లావాదేవీలు జరిగాయని పేర్కొన్న ఆర్థిక శాఖ 2.5 లక్షల కంటే ఎక్కువగా నమోదవుతున్న వివిధ ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ కన్ను ఉంటుందని తెలిపింది. ఎవరైనా ఎక్కువ మొత్తంలో జమ చేస్తే ఆ నగదు పన్ను పరిధిలోకి రాదని రుజువు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేదంటే ఐటీ చట్టం 270A సెక్షన్ కింద 200% జరిమానా కట్టాల్సి ఉంటుందని వెల్లడించింది.
2 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న వేళ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గట్టిగా సమర్థించాయి. ప్రస్తుతం స్వల్ప ఇబ్బందులు పడుతున్న ప్రజలు దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నేతలు తెలిపారు. నోట్ల రద్దుపై ముందుకే వెళ్లాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తీర్మానించాయి. అంతకుముందు జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ నిర్ణయాన్ని నాయకులు గట్టిగా సమర్థించారు. ఎవరు ప్రజల పక్కనున్నారు, ఎవరు నల్ల కుబేరులకు మద్దతు పలుకుతున్నారో పార్లమెంట్లో తేలిపోతుందని సమావేశం తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. The entire parliamentary party meeting of the BJP, they all said with one voice, sir, our feedback is same. People are very happy. They are more happy about the bold decision taken by the Prime Minister. Second, India partners, as I told you, this is a great step, sir. Go ahead. So that being the case, we will be moving forward. There is no question of any rethinking. Prime Minister said he thanked all the parties and he said it credit will goes to all the parties that are standing firm with government. అంతకుముందు సమావేశమైన ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఐకమత్యంగా కేంద్రాన్ని నిలదీసే అంశంపై చర్చించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సహా ఆర్జేడీ, జేడీయూ, సీపీఐ, సీపీఎం మరికొన్ని పార్టీలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యాయి. ఎల్లుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా పార్టీల నేతలు చర్చించారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, రాజ్యసభలో కార్యకలాపాలు సాగకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్, టీఎంసీ అభిప్రాయపడ్డాయి. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించిన సమాజ్వాదీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్సీపీ ఈ భేటీకి హాజరు కాని పరిస్థితుల్లో రేపు మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజుల నుంచి చిల్లర కోసం కష్టాలు పడుతున్న ప్రజలు తెలంగాణలో బ్యాంకులకు సెలవు కావడంతో మరిన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. ఏపీలో బ్యాంకులు పనిచేసినా ఏటీఎంలు అంతంత మాత్రంగానే పనిచేయగా నగదు కోసం ఇబ్బందులు తప్పలేదు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు 5వ రోజు కూడా ఇబ్బందులు తప్పలేదు. తెలంగాణలో బ్యాంకులకు సెలవు కాగా కష్టాలు మరింత పెరిగాయి. బ్యాంకుల్లో నగదు మార్పిడి పూర్తిగా నిలిచిపోగా పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్దకు వెళ్లిన చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఈ పరిస్థితిలో తమను ఆదుకుంటాయనుకున్న ఏటీఎంలు చేతులెత్తేశాయి. బ్యాంకుల సెలవుతో చాలా వరకు నగదు లేదనే బోర్డులే దర్శనమిచ్చాయి. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేసినా డిమాండ్కు తగిన నగదు లేదు. నగదు ఖాళీ అయిన వెంటనే నింపకపోవడంతో చాలా వరకు ఖాళీగా కనిపించాయి. నగదు ఉన్నంతసేపు ఏటీఎం కేంద్రాల వద్ద బారులు కనిపించాయి. వరంగల్ సంగారెడ్డిలోని ఎస్బీహెచ్ ఏటీఎంల వద్ద జనం గంటల తరబడి నిలుచోవలసి వచ్చింది. పెద్దపల్లి ఎస్బీహెచ్ ఏటీఎం వద్ద క్యూలైన్లో నిలుచుని మధు అనే యువకుడు కళ్లు తిరిగి కింద పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు పనిచేసినప్పటికీ పెద్ద నోట్లే ఇస్తుండగా ప్రజలు చిల్లర కోసం ఇబ్బందులు పడ్డారు. విజయవాడ, విశాఖ, తిరుపతి సహా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. ఇవాల్టి నుంచి 2500 తీసుకునే అవకాశం కల్పించగా చాలా ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు ఉసూరుమన్నారు. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కాకుండా చిల్లర ఇచ్చే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని, ఏటీఎంలు పెంచాలని సూచిస్తున్నారు. బట్టలు కొనాలి, షాపింగ్ చేయాలి, ఏది చేయాలన్నా గానీ వాళ్ళు నోటు తీసుకోవట్లేదు. 4 తారీఖు మడతలు వెళ్ళింది. దానికి సమాధానం చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, డబ్బులు ఏంది పట్టుకొని. ఈ 2000 రూపాయల నోటు బయట మళ్ళీ ఏదైనా కొనాలన్నా కూడా అది షాపుల్లో కానీ, కిరాణా బడ్డీ కొట్లలో కానీ అది ఎక్స్చేంజ్ కావడం కష్టం అవుతుంది. అట్లా కాకుండా 100 రూపాయలు, 50 రూపాయల నోట్లు విరివిగా వచ్చేట్టుగా ప్రజలకి సర్వీస్ చేస్తే బాగుంటుంది. అన్ని ఏటీఎంలో పెడితే ఇంత ఇబ్బంది ఉండదు. ఆడొక ఈడొక ఏటీఎంలో మాత్రం డబ్బులు ఉంటున్నాయి. 15-20 ఏటీఎంస్ తిరిగాము. ఏదో ఒకటి అనగానే ప్రజలందరూ ఒకటే దాని మీద తాకిడి కూడా పెరిగిపోయింది. అటు ముందు చూపు లేకుండా పెద్ద నోటు రద్దు చేయడం వల్లే జనం ఇబ్బంది పడుతున్నారంటూ విపక్షాలు పలు చోట్ల నిరసనలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నిజామాబాద్, నల్గొండ, భువనగిరి, జగిత్యాల, సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్, ముషీరాబాద్ కూడలి నుంచి ఆర్టీసీ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విజయవాడలో ఆర్బీఐ అధికారులు, బ్యాంకర్లతో సమావేశమైన ఆయన ప్రజలకు చిల్లర కష్టాలు లేకుండా చూడాలని, సమస్యను అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలని లేఖలో సూచించారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఆర్థిక శాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేస్తున్నారన్న చంద్రబాబు డిజిటల్ లావాదేవీలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నిత్యావసరాల ధరలు ఎక్కడా పెరగలేదన్న ఆయన సరుకులను ఎక్కువ ధరకు అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. సంస్కరణల వల్ల కేంద్రానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా పెరుగుతుందన్న సీఎం ఇది లాభమేనని అభిప్రాయపడ్డారు.
ఈ కరెన్సీ చెస్ట్ వల్ల ఆ బ్యాంకులో డబ్బులుంటే ఆ బ్యాంకులో ఉపయోగపడుతున్నాయి. నౌ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఆథరైజ్ చేసి ఏవైతే ఆ జిల్లాలో ఉండే చెస్ట్లని కరెన్సీ చెస్ట్లను ఉపయోగించుకొని విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఏ బ్యాంకులో డబ్బులు లేకపోతే ఆ బ్యాంక్ గాని ఆపరేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఈజ్ అవుట్ అవుతుంది. ఏటీఎంఎల్లో 100 రూపాయలు 50 రూపాయలు దర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఏదైతే కరెన్సీ చెస్ట్ ఏదైతే ఉందో అదే మోడల్లో వచ్చిన డబ్బులు ఆ జిల్లాలోనే వాళ్ళకి కానీ అడ్జస్ట్మెంట్ ఇవ్వగలిగితే ఆ ప్రొసీజర్ ప్రకారం ఆల్ ఏటీఎంలో ఫిలప్ చేసుకుంటా వస్తారు. అయిపోతుంది మళ్ళా ఫిలప్ చేసుకుంటా వస్తారు. అప్పుడు ఈజీగా ఏటీఎంలు ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మెజర్స్ చేయమని చెప్పి కోరాను. అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మెగా ఆహార పార్క్ ఏర్పాటుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన పతంజలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆచార్య బాలకృష్ణ చర్చలు జరిపారు. గోవుల సంతతి పరిరక్షణ కేంద్రం, ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇప్పటికే పతంజలి సంస్థ విశాఖ, విజయనగరంలో స్థల పరిశీలన చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల పునరుద్దరణకు తక్షణ సాయంగా 300 కోట్లు అందించాలని కేంద్ర బృందాన్ని జీహెచ్ఎంసీ కోరింది. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు తెలంగాణలో పర్యటించిన 6 సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్లో పరిస్థితిని పరిశీలించింది. ఎన్టీఆర్ మార్గ్, లక్డీ కపుల్, ఖైరతాబాద్, షేక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మినిస్టర్ రోడ్ ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటించారు. హైదరాబాద్లో నష్టంపై జీహెచ్ఎంసీ సమగ్ర నివేదికను కేంద్ర బృందానికి అందజేసింది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నష్టాన్ని పరిశీలించిన బృందం జీహెచ్ఎంసీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైంది. అధిక వర్షాల వల్ల కలిగిన నష్టానికి పరిహారంగా 2,740 కోట్ల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు అందించింది. కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వారసత్వంగా వచ్చిన సమస్యల్ని అధిగమించేందుకు తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే అప్పుడే గద్దెనెక్కాలన్న ఆశతో ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన ఆయన దాదాపు 280 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించారు. తప్పు చేస్తే ప్రజలకు జవాబు చెప్తామే తప్ప విపక్షాలను పట్టించుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారు పక్కన ఉందామా? మా ఆడ కూతుర్ల కష్టం కాకుండా ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్లు ఇస్తానంటున్న కేసీఆర్ గారు పక్కన ఉందామా? 1 కోటి ఎకరాల మాగాణం కావాలి నా తెలంగాణ అంటున్న కేసీఆర్ గారు పక్కన ఉందామా? లేదా 65 ఏళ్ల పాటు పరిపాలించి దరిద్రపు పాలనను మనకు వారసత్వంగా అప్పచెప్పి ఈ రోజు మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మన ముందుకు వస్తున్న కాంగ్రెస్ తెలుగుదేశం పక్షాన ఉందామా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 5 ఏళ్ల కోసం మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో మేము పని చేయకపోతే మమ్మల్ని కూడా బండకేసి కొడతారు, ఇంటికి పంపిస్తారు. మాకు తెలుసు, మాకు ఆ సోయి ఉంది. కానీ వాళ్ళకు లేదు. నీతి లేని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే విధంగా ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన 500 పడకల అత్యవసర విభాగాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ప్రారంభించిన ఆయన శిశువుల్లో పుట్టుకతోనే వచ్చే వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు కసరత్తు జరుగుతోందని వివరించారు. చిన్న పిల్లల హెల్త్ డిఫెక్ట్స్ గురించి కూడా స్టడీ చేస్తా ఉన్నాం. బర్త్ డిఫెక్ట్స్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనేది ఒక మాండేట్ చేయడం జరుగుతూ ఉంది. అదొక సాఫ్ట్వేర్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఏ హాస్పిటల్లో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా సరే మరి పుట్టిన ప్రతి బిడ్డకు స్క్రీనింగ్ కంపల్సరీ జరగాలి. అన్ని రకాలుగా స్క్రీనింగ్ జరగాలి. ఆ పాపకు ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి, మరి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనే దిశగా ఆ కార్యక్రమం ఒక యాప్ను కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఎం మాలకొండయ్య నేడు బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా పదోన్నతి పొందినప్పటికీ ఆర్టీసీ వ్యవహారాలను సాంబశివరావు పర్యవేక్షించారు. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న మాలకొండయ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించడంతో ఆయన ఇవాళ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలు చేపట్టానని డీజీపీ సాంబశివరావు వివరించగా చిత్తశుద్దితో ఆర్టీసీ ఉన్నతికి కృషి చేస్తానని మాలకొండయ్య తెలిపారు. APSRTC's future will be better than at present because everyday improvement is the mantra. That's it. I believe in a year or maximum 2 years time,
APSRTC will not enter into losses regime provided everyone cooperates. That cooperation we are seeking from everybody. ఇంతవరకు వారు ఏం చేస్తారో దాన్ని మేము కంటిన్యూ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ వేధింపులే కారణమని విద్యార్థి లేఖ రాసి చనిపోయినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మిని ప్రత్యేక పోలీస్ బృందాలు బెంగళూరులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి లేదా రేపు ఆమెను గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆచార్య లక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉంటూనే గుంటూరు 3వ అదనపు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం లక్ష్మి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడుల తర్వాత సరిహద్దుల్లో పేట్రేకిపోతున్న పాక్ రేంజర్లకు మరో గట్టి దెబ్బ తగిలింది. నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో తమ సైనికులు 7 చనిపోయినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. బింబర్డ్ సెక్టర్లో భారత్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి జరిపిన కాల్పుల్లో తమ రేంజర్లు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ సైన్యం కాల్పులకు ప్రతిగా తాము కాల్పులు జరిపినట్లు పేర్కొంది. సైనికులతో పాటు పౌరులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినందుకు వచ్చే 4 ఏళ్లు తాను ఎలాంటి వేతనాలు తీసుకోబోనని అగ్ర రాజ్యాధినేత పదవికి ఎన్నికైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వచ్చే 4 ఏళ్లు తాను సంవత్సరానికి $1 వేతనానికే ఎలాంటి సెలవులు లేకుండా పనిచేస్తానని ట్రంప్ CBS ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. ఇప్పటివరకు అధ్యక్షుడి వేతనం ఎంతో కూడా తనకు తెలియదన్న ట్రంప్ అమెరికా అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన ఉన్నందునే సెలవులు కూడా తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం తర్వాత దేశంలో ముస్లింలు, ఆఫ్రికన్ అమెరికన్లపై దాడులు జరిగాయనే కథనాలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో దేశాభివృద్ది కోసం పనిచేయాలని సూచించిన ట్రంప్ ఇలాంటి విభేదాలను పక్కన పెట్టాలని తేల్చెప్పారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వంలో తాము ఎలాంటి పదవులు చేపట్టబోమని మేజర్లైన ఆయన 3 పిల్లలు CBS ఛానల్లో చెప్పారు. అమెరికా ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్నకు వ్యతిరేకంగా అమెరికాలో మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే మొదలైన నిరసన ప్రదర్శనలు 5 రోజులు గడిచినప్పటికీ తగ్గుముఖం పట్టలేదు. వేర్వేరు దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన వేలాది మంది మాన్హాటన్లో భారీ ప్రదర్శన చేపట్టి ట్రంప్కు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. అమెరికా నుంచి తమను ఎవరూ పంపేయలేరంటూ నినాదాలు చేశారు. లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, ఫిలడెల్ఫియా సహా అనేక నగరాల్లో ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో వేలాది మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగితే కాలిఫోర్నియాలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవికి ట్రంప్ ఎన్నికను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ఓక్లాండ్, ఒరెగాన్లలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు దీపకాంతులతో వెలిగిపోయాయి. వేకువజాము నుంచే మహిళలు, యువతులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. నదీ తీరాలు పుణ్యస్నానాలతో పులకించాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగాయి. వ్రతాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, జయశంకర్ జిల్లా రామప్పలో భోళాశంకరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక సోమవారం పౌర్ణమి కలిసి రావడంతో ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దుర్గాఘాట్కు భక్తులు పోటెత్తారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం కార్తీక శోభతో అలరారుతోంది. కోనసీమ వ్యాప్తంగా గోదావరి నదీ పాయల్లో పుణ్యస్నానాలు చేసి మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో అష్టలక్ష్మి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు సహా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి వేళ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజల ఆశీర్వాదంతోనే నల్లధనంపై సమరశంఖం పూరించానన్న మోదీ. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నట్టు భావోద్వేగం. నోట్ల మార్పిడిపై విపక్షాల విమర్శలకు ప్రధాని ధీటైన జవాబు. సామాన్యుడి సొమ్ముకు తనదే పూచీకత్తని యూపీ పర్యటనలో హామీ. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు. ప్రతిపక్షాలకు పార్లమెంట్లోనే సమాధానం చెబుతామని వెల్లడి.
కేంద్రానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు. కాంగ్రెస్ నేతృత్వంలో సంప్రదింపులు. రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. కొత్త నోట్ల కోసం తప్పని ప్రజల ఇక్కట్లు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొనసాగుతున్న పడిగాపులు. ఏర్పాట్లు విస్తృతం చేస్తున్న కేంద్రం. నవ్యాంధ్రకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పతంజలి గ్రూప్. పాకిస్తాన్కు మరోసారి భారత్ ధీటైన జవాబు. సరిహద్దుల్లో 7 పాక్ రేంజర్లను హతమార్చిన బలగాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.